రాజ్యాంగం, రాజ్యం, రాజకీయం అన్నీ ఆయన అంత స్పష్టంగా చెప్తారు. సరే, ఏంటి రాహుల్ టార్గెట్? రాహుల్ ఇప్పుడు జనరల్ ఆ నవరానే గురించి రాహుల్ గాంధీ ఆయన రాసినటువంటి 4 Stars of Destiny అనే పుస్తకం ఆయన మొన్న దాని మీద చూపించబోయాడు. అందులో ఉన్న భాగాలు ఎక్స్ట్రాక్ట్స్ చెప్పబోతే ప్రచురణ కానీ పుస్తకం పబ్లిష్ కానీ పుస్తకం గురించి మాట్లాడకూడదని ఆయన మీద విరుచుకుపడ్డారు. దాంతో సభ 6 రోజుల పాటు వరుసగా ప్రతిష్టంభనలో పడిపోయింది, వాకౌట్లు వీటన్నిటితో. ఆ తర్వాత ప్రధాని సీటు కుర్చీ దగ్గర నిరసన తెలిపారని 8 మంది మహిళా సభ్యులను పూర్తిగా అన్ని పార్టీల వాళ్ళను సస్పెండ్ చేశారు. వాళ్ళు నిన్న లేఖ రాశారు. వాళ్ళ లేఖ దానికి వచ్చే ముందు రాహుల్ గాంధీ విషయం. రాహుల్ గాంధీ ఆ తర్వాత 2వ రోజు ఆ బుక్ చూపించాడు. ఇట్లా నవరా అనే బుక్ చూపించాడు. జనరల్ నవరా అనే రాసింది పార్లమెంటు ప్రాంగణంలో. బుక్ అచ్చు కావడానికి రక్షణ శాఖ అనుమతి ఇవ్వలేదు కాబట్టి అది అచ్చు కాలేదు కదా. మరి బుక్ ఎక్కడి నుంచి వచ్చింది? సో ఈ బుక్తో బుక్ చేయొచ్చు అన్నట్టుగా ఇక్కడ చర్చ నడుస్తుంది. ఆ బుక్ ఏమో పెంగ్విన్ వాళ్ళది. పెంగ్విన్ వాళ్ళు వేశారా అంటే మేము వద్దన్నా కానీ వాళ్ళు వేశారా? వాళ్ళు వేయకుండా కానీ రాహుల్ దాన్ని డిస్ప్లే చేశాడా? కాబట్టి దీని మీద ఒక దర్యాప్తుకు విచారణకు ఉత్తర్వు ఇచ్చారు. ఇప్పుడు పెంగ్విన్ జాగ్రత్త కోసం వాళ్ళు ప్రకటన చేశారు, మేము పబ్లిష్ చేయలేదు, ఆ పుస్తకం అచ్చు చేయడానికి మాకు మాత్రమే అధికారం ఉంది కాబట్టి ఇంకెవరు వేసే అవకాశం లేదంటే ఆ బుక్తో మాకు సంబంధం లేదన్నట్టుగా వాళ్ళు ఒక ప్రకటన చేశారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇది రక్షణ శాఖ 35 మంది బుక్కులు వేస్తే లేదు, ఈయనొక్కటి బుక్ ఎందుకు ఆపుతున్నారు అనేది ఒక ప్రశ్న అయితే, ఆయనకు తెలియకుండా పెంగ్విన్ వాళ్ళు వేయకుండా రాహుల్ గాంధీకి ఆ బుక్ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దాన్ని ఎలా చూపించారు? ఇది రాహుల్ టార్గెట్గా అంటే ఇది రక్షణ శాఖ కూడా కాబట్టి దేశ రక్షణకు సంబంధించిన అంశాలు ఈ పద్ధతిలో దీన్ని తీర్చిపోయే అవకాశం ఉందనేది ఒకటి. ఇక రెండవది ముఖ్యమైనది ఏంటంటే ఈ మహిళా ఎంపీలు స్పీకర్కు ఒక నిరసన లేఖ రాశారు. మీరు ఒక ఊహాగానానికి వచ్చి మేమేదో ప్రధానమంత్రి మీద దాడి చేయడానికి మేమేదో పథకం పన్నాము అని మీరు అందుకని ప్రధానమంత్రిని రావద్దన్నానని మీరు చెప్పారు. ఇది మమ్మల్ని అవమానించడమే. మేమేమో ప్రధాని మీద దాడి చేయాలనుకోలేదు, మేము మామూలుగా నిరసన తెలిపాము. మీరు మహిళా ఎంపీలను ఈ విధంగా ఒక ఉద్దేశం ఆపాదించి అవమానించారు అని ఒక నిరసన లేఖ రాశారు. ఆయన ఏదో జవాబు చెప్పాడు. ఇవన్నీ అయిన తర్వాత ఈరోజు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు. 100 మంది సంతకం చేయాలి, చేశారు. కాంగ్రెస్కే ఉన్నారు కదా. సో స్పీకర్ ఎంతసేపటికి ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా బీజేపీకి అధికార పక్షానికే ఆయన అవకాశాలు ఇస్తున్నారు, లోక్సభలో ప్రజాస్వామ్యం కాలరాయబడుతుంది అని తీవ్రస్థాయిలో వాళ్ళు వీటితో ఒక నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు ఆ నోటీస్ మీద 14 రోజుల లోపల చర్చ జరగవచ్చు. అది కూడా నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి లోక్సభ యుద్ధం అన్నది ఒక కొలికి ఒక ఘట్టానికి చేరినట్టుగా కనిపిస్తుంది. అక్కడ ఏమేమి అంశాలు వస్తాయి, బహుశా రాబోయే శాసనసభ ఎన్నికలకి రంగం సిద్ధం చేసేవి కూడా ఉండొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తలకపల్లి. 9 న్యూస్.